ఏం పచ్చడి అమ్మ? టమాటాలు, పచ్చిమిరపకాయలు గోలిచ్చి జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు వేసి టమాటా గోలిచ్చి పచ్చడి నూరుతున్నాం. టమాటా పచ్చడా? అయితే ఇప్పుడు ఈ మిర్చా, పచ్చిమిర్చా? పచ్చిమిర్చి పచ్చిమిర్చి అయితే చాలా టేస్ట్ వస్తుంది ఇక టమాటా పచ్చడిలోకి. నూనెలో గోలిచ్చా. ఇక ఫస్ట్ పచ్చిమిర్చిని నూనెలో గోలించుకోవాలా, వేపుకోవాలన్నమాట. వేపుకోవాలి. జీలకర్ర, నువ్వులు ఇవన్నీ చాలా మెత్తగా నూరినా కదా, మిక్సీల కన్నా ఇదే బెటర్ రోటీలో. నువ్వులు కూడా వేయాలి, టేస్ట్ బాగుంటుంది. ఓకే. ఆ తర్వాత ఈ టమాటాలు నూనెలో వేయించుకున్నావా? నీళ్ళు వేయాలి. చాలా చక్కగా వేగినాయి నూనెలో. ఆ తర్వాత కాసింత ఉప్పు కూడా రెడీ ఉంచుకోవాలి. ఇట్లా తర్వాత ఈ టమాటాలను రోటీలో వేసుకోవాలన్నమాట. ఓకే, ఇట్లా టమాటాలను వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ వేసుకొని నూరాలనా. వా, టమాటా పచ్చడి ఎంత చక్కగా వస్తుంది, సూపర్. చూస్తుంటే గుమ్మగుమ్మలాడిపోతుంది. చాలా బాగుంది. సూపర్. ఆహా, మంచి కలర్ వచ్చేసింది టమాటా పచ్చడికి. ఇంత సింపుల్గా పచ్చిమిర్చి టమాటాలు వేయించుకొని ఇలా రోటీలో నూరుకుంటే ఆహా, రోటీ పచ్చడి మజాకా. సూపర్ టేస్ట్. చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుంది అనమాట. చాలా బాగుంది. అయితే ఉప్పు కాసింత తర్వాత వేసుకోవాలా? వేయాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. రోటీనే మంచిది మిక్స్ కంటే. రోటీ పచ్చడి బెస్ట్, రోటీ పచ్చడి మంచిది, మిక్స్ వేస్ట్. రోటీ పచ్చడి బెటర్, చాలా బాగా వస్తుంది. ఓకే, కాసింత చూపిస్తావు తీసి. వా, సూపర్గా మెత్తగా వచ్చింది. మిక్సీ కన్నా బెటర్. ఇలా కచ్చపిచ్చ కొద్దిగా మామూలు కంటే కొద్ది బాగానే ఉంది. ఇలా రైస్లోకి కానీ చపాతీలోకి కానీ తింటే సూపర్గా ఉంటుంది చపాతీ. సో పచ్చడి, టమాటా పచ్చడి సూపర్, చాలా బాగా వచ్చింది. చాలా బాగా వచ్చింది, సూపర్ నైస్.